ఎంత కదండి వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు కదా. అయితే అయ్యా నన్ను చాలా కష్టపడి అన్న మీరు మా ఊరికి రావాలి అని ప్రవీణు, సంతోషు ఇంకా చాలామంది ప్రయత్నించి ఏదో 4 మంచి మాటలు చెప్తాడు అంబేద్కర్ గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనర్గళంగా మాట్లాడతాడు. కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, మనలో లోపించిన ఐక్యతను తిరిగి పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దేశంలో బ్రాహ్మణులు, బ్రాహ్మణ వ్యవస్థ, క్రైస్తవులు, ముస్లింలు, జైనులు, బుద్ధిస్టులు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మతాలన్నీ కూడా ఈ భారతదేశంలో ఎందుకున్నాయి? ఈ ప్రపంచంలో ఎక్కడ లేని కులాలన్నీ కూడా ఈ భారతదేశంలో ఎందుకున్నాయి? మరి ఇన్ని వేల కులాలన్నింటినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలుగా మరి భారత రాజ్యాంగంలో ఎందుకు పొందుపరిచిండు? అంబేద్కర్ గారు అంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళకి ఎందుకు ఇష్టం లేకుండా అవుతుంది? మరి అంబేద్కర్ ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తులకు ఏం నొప్పించిండు, ఏం బాధ పెట్టిండు, వాళ్ళకి ఎందుకు నచ్చుతలేదు? బీజేపీ పార్టీ 400 స్థానాల్లో మేము వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి అన్నది కదా. మరి భారత రాజ్యాంగం వల్ల బీజేపీ పార్టీకి ఏం నొప్పి కలుగుతున్నది? మరి బీజేపీ పార్టీ కంటే ముందున్నటువంటి ఇంకో మనువాద పార్టీ కాంగ్రెస్ పార్టీ, మరి వాళ్ళకేం నొప్పి కలిగింది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందు ఉన్నటువంటి రాజ్యాంగం పేరేంటి? ఆ రాజ్యాంగంలో ఏముండే? మరి ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఎందుకు ఈరోజు మళ్ళీ పెడదామని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే విషయాల మీద నిర్భయంగా, కులంకషంగా, అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడతాడని నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చారు. అంతేనా సంతోష్? మరి మీ ఊళ్ళో రాజేష్ లాంటి 2 చేతులు మీసం గడ్డమున్నోళ్ళు లేరా? మాట్లాడండి నాతో. లేరా అమ్మా? మీ కొడుకులకు మీసాలు గడ్డాలు అన్నీ ఉన్నాయి కదా, మరి రాజేష్ని ఎందుకు తోలుకొని వచ్చిర్రు దాకా? ఎందుకంటే రాజేష్ అందరిలాగా చదువుకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చదువుకున్నాడు, అనర్గళంగా మాట్లాడతాడు కాబట్టి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకేం చెప్పిండ్రు? ఒరేయ్, నేను విగ్రహాలలో, మఠాలలో లేను, నేను పుస్తకాలలో బ్రతికి ఉంటా. అంబేద్కర్కు భౌతికంగా మరణం ఒకటేసారి, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుస్తకాలలో బతికే ఉంటానని చెప్పారు కాబట్టి ఆ పుస్తకాలని నేను చదవడం ద్వారా నాకు తెలిసిన 4 విషయాలు నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ముళ్లకు, నా అన్నలకు తెలియజేద్దామని మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఆకలి అందరికీ అవుతుంది, కానీ ఒకరోజు ఆకలితో మరణించే శరీరాల కౌమని, ఒకరోజు ఆకలితో మరణించే శరీరాలు కావుమని. మన తాత ముత్తాతలు తిండికి లేక, నీళ్లు కూడా తాగే స్వేచ్ఛ లేక, ఈ రోజులలో కూడా శివరాత్రికి అందరం ఒక పొద్దుంటాం. ఆ క్రిస్టియన్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈస్టర్ పండుగ కోసం వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. మన ముస్లిం సహోదరులు కూడా ఉపవాసం ఉంటారు. మరి ఎవరైనా ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల మరణించిండ్రా? తమ్ముడు నీకు ముందే చెప్పినా, దయచేసి డిస్టర్బెన్స్ ఉండదు. ఇటు చూసుకుంటూ మాట్లాడమంటే మరి ఇటు చూసుకుంటూ మాట్లాడతాం. ఒక గంట సేపు ఆకలితో ఉండడం వల్ల మనం ఏం నష్టపోము. కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీ గ్రామానికి తెలియజేసిపోతాను. అమ్మా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు అవసరం లేదు రోజు. మీరందరూ నాతో మాట్లాడాలి, అప్పుడే మీకు నేను మాట్లాడుతున్న అర్థమవుతుందన్నట్టు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు మనుధర్మ శాస్త్రము. అనండి ఒకసారి, మనుధర్మ శాస్త్రము. అది ఏ భాషలో రాయబడ్డది? అత్యంత పురాతనమైన భాష సంస్కృతం అంటారుగా. ఈ సంస్కృతం ఎవరి దగ్గర ఉన్నది? బాబరుల దగ్గర ఉన్నది. 2025లో కూడా వేద పాఠశాల, వేద విద్య, వేద మంత్రాలు వాళ్ళు మాత్రమే చదవాలా? మనం అందరం కూడా హిందువులం, కానీ ఆ వేద పాఠశాల ఆకిట్ట కూడా రానియరు. మనల్ని రాణిస్తారా? ఈడ చదువుకొని మొన్నదాకా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు మన పిల్లలు, గోసంగి పిల్లలు, సింధోల పిల్లలు, మాలోల పిల్లలు, మాదిగోల పిల్లలు, ఎవరెస్ట్ ఎక్కుడు, లంబడోల పిల్లలు వేరే యూనివర్సిటీలకు పోయి చదువుకున్నానని విన్నామా లేదా? అంటే దాని అర్థమైంది,
ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ఏ మతస్థుడైనా ఎగ్జామ్ రాసి నిష్ణాతుడైతే పాస్ అయితే ఈ ప్రపంచంలో ఏ యూనివర్సిటీకైనా పోయి చదువుకునేటువంటి హక్కు ఉంది. కానీ మనము హిందువులమై ఉండి మన హిందూ ధర్మ గ్రంథాలు ఏ భాషలోనైతే ఉన్నాయో ఆ భాషలో చదువుకోవడానికి ఆ స్కూల్లోకి మనని రానివ్వరు. ఆ భాష పేరేంటి? సంస్కృతము. ఇగో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం ఏ భాషలో ఉండే? సంస్కృతంలో ఉండే. దాంట్లో అంబేద్కర్ గారు అంటే వాళ్ళకి ఎందుకు కోపం అంటే వాళ్ళు ఏదేదైతే కట్టడి చేసి పెట్టిండ్రో ఆ అంబేద్కర్ గారు ఆ కట్టడిని తొలగించి అందరికీ స్వేచ్ఛనిచ్చిండ్రు. ఈరోజు ఈ స్టేజ్ మీద 4 ఆడవాళ్ళు కూర్చున్నారు. నేను చెప్పిన అయ్యా నేను సమతా సైనికులు అంటేనే ఈక్వాలిటీ, మరి అమ్మ మొత్తం మూగలం ఉంటే ఆడవాళ్ళు లేకపోతే మరి నీ సమతా సైనికులు ఏం నేర్పుతుందని చెప్పి రేపు పొద్దున నన్ను తింటారు మన అక్కల్ని కూడా కూర్చునే పెట్టారని చెప్పి పాప కార్యక్రమం నిర్వాహకం కూర్చునే పెట్టారు. సపోర్ట్ కూడా ఒకసారి గట్టి. వీ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్. మనం స్త్రీలని గౌరవించాలి. ఎందుకంటే రేంజర్ల రాజేష్ అనే తగడగాడు కూడా ఒక తల్లి కడుపునే ఒకటి నిర్మాణమైండు. నేను గొప్పని కావడానికి ప్రధానమైన గురువు నా తల్లి మాత్రమే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అందుకే అంబేద్కర్ గారు స్త్రీలు చదువుకున్న స్త్రీలు గొప్ప గొప్ప మేధావులని యోధులని తయారు చేస్తారు. ఛత్రపతి శివాజీ గురించి మనం మాట్లాడుకుంటూ జిజియాబాయి గురించి మాట్లాడమా? ఛత్రపతి శివాజీ గారిని ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా తయారు చేసింది జిజియాబాయి అని చెప్పి ఎంత గర్వంగా చెప్పుకుంటామో అలాంటి జిజియాబాయిలను తయారు చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసిండు? మరి అలాంటి జిజియాబాయిలను తయారు చేయకుండా ఉండడం కోసం ఈ మనువాదులు ఏం భాష అని చెప్పినా సంస్కృతంలో ఏం రాసిండ్రో మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మరి స్త్రీల గురించి ఆయన ఏమని రాసుకుంటారంటే కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి అంటాడు. అంటే స్త్రీ ఎట్లా ఉండాలని రాసుకున్నాడు ఆ రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగం పేరేంది? మనుధర్మశాస్త్రము. భాష కాదు. ఆ రాజ్యాంగం పేరు ఏమిటి? మనుధర్మశాస్త్రము. మనుధర్మశాస్త్రంలో రాసుకున్నాడు ఆయన. ఎత్తే నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత అంటాడు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. కాకపోతే వాడకట్టుకు ఒక యాదవుల చెల్లని, ఒక మాలోల చెల్లని, ఒక మాదిగోల చెల్లని, మరి నిన్నగాక మొన్న ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక తల్లిని కూడా నడి రోడ్డు మీద రేప్ చేసి చంపేసింది. మళ్ళీ ఏమని రాసుకున్నాడు దాంట్లో? ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటాడంటున్నాడు. మరి ఆయనే ఏమని రాసుకున్నాడు అక్కడ? స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అని రాసుకున్నాడు. మంచిగా వినాలి, ముఖ్యంగా ఆడలు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఏమన్నాడమ్మా? కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అర్హతి. ఈ భాష నేను మాట్లాడగానే మా వాళ్ళు పెట్టిన వీడియోలో చూసి కొద్దిమంది ఈ మధ్య నా పేరు మీద బైరి నరేష్ పేరు మీద బతుకుతున్నారు. మమ్మల్ని తింటేనే వాళ్ళకి పైసలు ఇస్తున్నారు. అయినా సరే వాళ్ళు సలహా బతకాలని కోరుకుంటారు. వాళ్ళ పిల్లలకి బుకెట్ బువ్వ దొరుకుతుంది మమ్మల్ని తిట్టడం వల్ల. ఈ తిట్లు మేమేమంటామా ఈ దేశంలో? తథాగత గౌతమ బుద్ధుడు, లోకాయతులు, చార్వాకులు ఎవడెవడైతే ఈ దేశానికి బ్రతకడానికి వచ్చినటువంటి బాపలోని తిట్టిండ్రో వాళ్ళందరినీ కూడా వాళ్ళు తిరిగి తిట్టిండ్రు. ఈ మాట అనగానే రేంజర్ రాజేష్కు పని లేదు, పాట లేదు, ఎప్పుడు బాపనోళ్ళని తిట్టారు. బాపనోళ్ళు మా మీనమామలు కాదు, మా బామ్మర్దులు వాళ్ళని తిట్టాలి. మనం అందరం చదువుకున్నాము. ఆర్యులు దేశానికి వలస వచ్చి ఆర్య సమాజాన్ని నిర్మించడం చదువుకోలేమా? చదువుకున్నామా లేదా? ఆర్యులు దేశానికి వలస వచ్చి ఆర్య సమాజాన్ని నిర్మించడం చదువుకున్నామా లేదా? చదువుకున్న ఒకసారి చేయలేపండి. ఇప్పటి పిల్లల దాంట్లో లేదు కావచ్చు కదా గజ్జు, అది ఇప్పటి పిల్లల దాంట్లో లేదు, తీసేసాను. నా మాట తప్పనుకుంటే ఎప్పుడైనా వేములవాడకు కానీ, తిరుమలకు కానీ, ధర్మపురి కానీ దర్శించుకోవడానికి పోయిన వాళ్ళని అడగండి. ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్, ఆర్యవైశ్య భోజనశాల. ఇప్పుడే నీ అమ్మ ఇట్లుండే మన ఏమని ఏడన్నా కుమ్మరుల భోజనశాల, గౌనుల భోజనశాల అని ఉంటే హోటల్ ఈస్ హోటల్, బువ్వ ఈస్ బువ్వ. మరి వీడెందుకు ప్రత్యేకంగా పెట్టుకున్నట్టు? ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్ అంటే దీని అర్థం ఏంటంటే వానికి తెలుసు ఈ దేశానికి నేను బ్రతకడానికి వచ్చినాని. ఎవరికి? బాపనోళ్ళకి. బాపనోళ్ళ చెడ్డోళ్ళే లేరు, మంచోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి, సైలెంట్ చేయాలి. ఎవరా మంచి బాపనోళ్ళు? మహాత్మా జ్యోతిబా పులే ఈ భారతదేశంలో ఆర్యులపై పోరాటం చేస్తున్నప్పుడు, అంటరానితనం నిర్మూలన చేస్తున్నప్పుడు
తాంతియా అనే ఒక బాపనుడు ఉండే, ఆయన మనిషిని మనిషిగా ప్రేమించమన్నాడు. నా మత గ్రంథం ఏమని చెప్తుందంటే సర్వజన హితాయ అని చెప్తున్నది. నేను మనుషులందరినీ సమానంగా ప్రేమిస్తానన్న నిజమైన మానవతావాది బాపనుడు తాంతియా, ఆయనని మేము గౌరవిస్తాం. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించినటువంటి ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయ్యి షియాజీ రాజా గాయక్వాడ్ గారి దగ్గరికి తోలుకపోయినటువంటి ఒక కేర్ పండితుడు బ్రాహ్మణుడు, ఆయనకు మనం సల్యూట్ చేద్దాం, చప్పట్లు కొడదాం. కానీ ఇంకా ఈ రోజుకు కూడా నన్ను మాలామాదిగవడని ఊరవతల ఉంచి మాలామాదిగవడని చెప్పి నన్ను గుళ్ళోకి రాని, నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. నేను ఈ కార్యక్రమానికి రాగానే గుడి మీదనే కూర్చున్నారు ఏకంగా. అంటే ఇక్కడ మనిషి తత్వం మానవత్వం బతికే ఉందని చెప్పి నాకు అర్థమైంది. మా ఊరి దగ్గర దూదిగా మన ఒక గ్రామం ఉంటుంది, రేంజర్ల పక్కకు. మా గజుకు తెలుసు, ఆ ఏరియా అంతా తిరిగింది. ఇప్పటికీ మాలామాదిగోళ్ళని హనుమన్న కూడా ఎక్కనియరు, మాలామాదిగోళ్ళని హనుమన్న కూడా ఎక్కనియరు. నేను అడిగిన, అయ్యా ఈ గుడిలో విగ్రహ ప్రతిష్టాపన చేసిరా? అవు చేసినాం. మరి ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు నా జాతి బిడ్డలైన మాదిగలు డప్పులు కొట్టలేరా? వాళ్ళు డప్పులు కొడతానే కదా ఊరేగింపు జరిగింది, మరి మమ్మల్ని ఎందుకు గుళ్ళకు రాణించలేరని చెప్పి నేను అడిగిన. దానికి వారి దగ్గర సమాధానం లేదు. అయ్యా మరి ఈ గుడికి పునాది రాలని నా ఒడ్డెర సహోదరులు కొట్టిరా, లేకపోతే మీ బాపనల పంతులు కొట్టిండా? లేదు లేదు, ఒడ్డెర సహోదరులే కొట్టిండు. మరి ఈ గుడికి ఇటుకలు తయారు చేసింది మా కుమ్మరన్నలా, లేకపోతే మీ బాపన పంతులా? లే కుమ్మరులే తయారు చేసిండు. మరి ఆ గుడి లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని చెక్కింది ఒక కాశీ అయినా, మరి ఆయన ఒక బీసీ కదా, మరి ఆయన సంగతి ఏంది అని అడిగిన. లేదు, అది కూడా కాసులే చెక్కిరు. మరి కొట్టే గంట మా కంసాలన్న తయారు చేసిండా, మరి లోపల ఉన్న పంతులు గారు తయారు చేసిండా అంటే లేదు కంసాలైనా తయారు చేసిండు. ఊరిని అమ్మ, వీడు ఇంతమంది శ్రమను దోచుకొని మనందరినీ అంటరాని వాళ్ళు అన్నవాడు మనిషా గాడిదన? చెప్పండి గట్టిగా. ఏ ఒడ్డరన్నైతే బండలు కొట్టిండో వాని నీ అమ్మ చెమటకంపు నా కొడక దూరం ఉండు అంటాడు. ఏ ఇటుకనైతే తయారు చేసిన నా కుమారన్నని కూడా నువ్వు దూరం ఉండు అని అంటాడు. ఏ దేవుడు చెప్పిండు, ఏ ధర్మ గ్రంథాలు రాసుకున్నారా ఇట్లా అని నేను అడిగితే తప్ప ఆమా कहीं तो भी देखे तुम ईंट बनाने वाला ब्राह्मण को, कहीं तो भी देखे तुम पत्थर फोड़ने वाला ब्राह्मण को, कहीं तो भी देखे तुम वो घंटा बनाने वाला ब्राह्मण को। ये ब्राह्मण क्या करता? यानी गाने जब पापाने जन्मांतर कृतानि जतानि तानि विनश्यन्ति प्रदक्षिण पदे पदे पापो हम पाप कर्माणं पापात्महं पाप संभवं पाहिमान् कृपाय च देव अन्यदां शरणं रक्षति। 500 रुपये डालो। ఇది చదవమని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరైనా సరే నేను హిందువుని అని గర్వంగా చెప్పేవాడు నా లొట్ట పీసు బొట్టు పెట్టుకుంటే సరిపోదు, వేద ఇతిహాస గ్రంథాలను చదవండి. నేను చెప్తున్నా, నేను బలంగా చెప్తున్నా, నేను హిందువుని కాబట్టే బాపనుడు హిందువు పేరు మీద మనందరినీ ఎంత అవగాహన చేస్తుండో నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి అవతల కొడుకులకు మండుతుంది వాళ్ళకి. నిర్మలమైన హృదయమే దేవుని ఆలయం అని రాసుకున్నారు. నిర్మలమైన హృదయమే దేవుని ఆలయం. ఋగ్వేదంలో ఉంటుంది, నాతస్యం ప్రతిమాస్తి. ఏమంటారు? నాతస్యం ప్రతిమాస్తి, భగవంతుడు విగ్రహాలలో లేడు అని. మరి దేశంలో ఎన్నిగానం విగ్రహాలు ఉన్నాయి, ఎన్నిగానం గుళ్ళు ఉన్నాయి. మరి గుళ్ళల్లో ఆఫీసర్ ఎవరు? అయ్యా నా ఛత్రపతి శివాజీ ఏ బ్రాహ్మణుల చేత అయితే అవమానింపబడ్డాడో, బ్రాహ్మణ కులాధిపతి అంటారు వర్ణి అమ్మ ఛత్రపతి శివాజీని. నేనేమంటున్నానంటే మంచోళ్ళు అయితే మంచిగా, చెడ్డోళ్ళు అయితే చెడ్డగా మనం ప్రశ్నించాల్సిందే. ఆయన రాసుకున్న రాజ్యాంగంలో ఏమన్నాడు? ఆడోళ్ళకు స్వతంత్రం ఉండద్దు. సబితా ఇంద్రారెడ్డి మొన్న పోయిన టైంలో ఎడ్యుకేషన్ మినిస్టర్, అవునా అమ్మ అంబేద్కర్ గారు ఇవ్వకపోతే? అవునా? స్కూళ్ళకి పోయే హక్కు లేదు ఈ దేశంలో మనోళ్ళకి. నేను ఈ మాట అంటే అర్థం కాదు, కానీ ఎంతమంది ఎస్సీలు ఉన్నారో చేయలేపుర్రి దించండి. బీసీలు ఎంతమంది ఉన్నారో చేయలేపండి. మా స్టేజ్ మీద ఒక అన్న, స్టేజ్ కింద ఇంకొక అన్న. జై బీసీ. 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన మీరు. కానీ బీసీడీ సభకు రాలేరు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, స్కూళ్ళల్లో అడ్మిషన్లో, విద్యా ఉద్యోగాలలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మన నాయకుడు కాదు తల్లి. మన జాతిలో పుట్టిండు,
కానీ మనకంటే ఇక బీసీలకు చేసిండు ఆయన. ఆ విషయం బీసీలకు మనమే చెప్పాలి. రిజర్వేషన్ తీసుకుంటారు, యూనివర్సిటీలలో ఫెలోషిప్ తీసుకుంటారు, ఉద్యోగాలు బీసీ రిజర్వేషన్ తీసుకుంటారు. లేकिन कोई तो भी नहीं बोलेगा आज हम जॉब लिया बिकॉज ऑफ डॉक्टर बाबा साहब अंबेडकर बोल ऐसा लोग है. ఇట్లాంటి వ్యక్తులే నేను అడుగుతున్నా నా బీసీ సహోదరులారా, మీలో ఐక్యత లేదు. కానీ మీరు బయటకొచ్చి మాట్లాడుంటే నిజమేనయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం వస్తే ఆయన దళితుల కంటే గిరిజనుల కంటే ముందు ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్న వ్యక్తులు బీసీలు కాబట్టి ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ బీసీస్ అని కాబట్టి మీకోసం రాసిండు కదా నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఎందుకో ప్రతిక్షణం అంబేద్కర్ గారి దళితుడు, ఎస్ దళితుడే. ఈ దేశంలో ఎంత మొత్తుకున్న కులం పోలు దళితుడే, కానీ రాసింది ఎవరి కోసం నేను అడుగుతున్నాయి కదా. నేను ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకుంటే నేను అడిగేటండి, సాహెబ్ తుమ్ కైకూలీగా ఉండే వారమే, ఒక్క ముద్ద అన్నం పెడితే కుక్కమ్మ ఇల్లు నుంచి వెళ్ళిపోతుందా? మరి 27% రిజర్వేషన్ అనుభవిస్తున్న నా బీసీ సహోదరులారా, మీరు ఎందుకు చెప్పట్లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మాకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉందని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్పుంటే ఈరోజు మనమంతా కూడా ఐక్యంగా మారి రాజకీయ అధికారం వైపు పోయేవాళ్ళం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు నిజంగా చెప్తున్నా, మన నిష్ణార్థతని మనకున్నటువంటి పోరాట పటిమని చెప్పుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అంబేద్కర్ బీసీలకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది బయట. మహాత్మా జ్యోతిబా ఫులే గారిని, ఒరే బిడ్డ, అనాది కాలంలో నా గురువు బుద్ధుడు, మధ్యయుగంలో నా గురువు సంత్ కబీర్ దాసు, ఆధునిక యుగంలో నా గురువు మహాత్మా జ్యోతిబా ఫులే అని చెప్పిండు. కాబట్టి ఈ మాలామాదిగా ఆడకట్లలో నా తల్లి సావిత్రిబాయి ఫులే, నా తండ్రి మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాలని మాలామాదిగానే పెట్టిన బీసీ సహోదరులారా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని అని అడుగుతున్నా ఈరోజు నేను. మహాత్మా జ్యోతిబా ఫులేని బీసీల నాయకుడని కొన్ని రోజులు, తర్వాత ఇప్పుడు ముద్రాల నాయకుని చేసేసారు మహాత్మా జ్యోతిబా ఫులే. మరి నేను అడుగుతున్నా, మరి ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే రాసినటువంటి గులాంగిరి పుస్తకాన్ని చదవండి బీసీ సహోదరులారా. మీరు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం 52% రిజర్వేషన్ మీకోసం రాస్తే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థకు లొంగిన బ్రాహ్మణ, నేను ఈ మాట అంటే మనలకు నొప్పి వేస్తుంది. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి గట్టిగా? బాబాయన కదా. ఆయన ఓట్లు రాకుండా ముందే అయిపోయాడు, మేరా కుర్చీ సలా मैं किसको दूंगा नहीं पता है तुम लोगों. ఎలక్షన్ సిస్టమ్ రాకుండా ముందే కుర్చీ గుంజుకున్నాడు. కానీ మన బీసీ సహోదరులకు సోయి లేదు. నిజంగా ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన వ్యక్తి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కాదు, బీసీల నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది బీసీలకు సోయి లేదు. ఆ రోజు కాదు, ఈ రోజు వరకు కూడా నా బీసీ సహోదరులకు సోయి లేదు. నేను మాట్లాడితే రంజన్ రాయేష్ మాలోడు మాకు చెప్తాడా? అరే మేము మాలోడైతే నా నోట్లకి వెళ్ళొచ్చే మాట అబద్ధమా? చదవండి గులాంగిరిలో ఏమని మాట్లాడాడు మహాత్మా జ్యోతిబా ఫులే. దైవం మనిషి గుండెల్లో ఉన్నదన్నాడు. ఏడున్నాడు ఇట్లా ఎండలో కూడా పోతున్నా అనుకో, అలా తోడా పానీ దేవాలని ఇస్తాడా? ఏ రామాయ పానిక బాటలు లేకేవండి ఇస్తాడా? మనిషే మనిషిని ప్రేమించమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బుద్ధుడు ఏమని చెప్పిండు? బుద్ధుడు నేను దేవుడు అని చెప్పిండు. అమ్మా చెప్పిండు. బుద్ధుడు ఎక్కడైనా మరి భగవాన్ కోరికే బోలా బుద్ధు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రచారం చేయడంలో చాలా విఫలమవుతున్నాం. అంబేద్కర్ గారిని ఇప్పటి నుంచి చెప్పండి, అంబేద్కర్ దళితుల లీడర్ కాదు, అంబేద్కర్ బీసీల లీడర్. పుట్టుడు మన జాతిలో పుట్టిండు. మళ్ళీ అట్లాంటి రాయసన తీసుకుపోయి అంబేద్కర్ బీసీలో దళితులు అనుకోకూడదు. ఆయన పుట్టింది మన జాతిలోనే, కానీ ఆయన అందరికంటే ఎక్కువగా చేసింది మీ స్త్రీల కంటే మళ్ళీ మాలమాదిగా స్త్రీలకు కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ దేశానికి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు అయినటువంటి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, చదువుకున్న అమ్మాయిలు బాగా వినాలి తల్లి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురైనటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని పర్యటిస్తున్నప్పుడు, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు కొత్త ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటారు కదా, మండలం మొత్తం కూడా ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటారా లేదా? అట్లా ఈ దేశాల్లో తిరుగుతున్నప్పుడు మన ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి వెళ్ళింది. ఎడిపోయింది? పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి వెళ్ళింది. ఇంకా ప్రైమ్ మినిస్టర్ వచ్చిందంటే, ఇందాక నేను వచ్చినప్పుడు మన అక్కోళ్ళంతా కూడా నాకు పూలు వేసి చూసిరా,
అట్లా నేను మీ జాతి బిడ్డను కాబట్టి మీకు ఆ ప్రేమ ఉంటుంది. ఆమె దేశానికి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇందిరాగాంధీ గారు వస్తున్నారని చెప్పి ఆ వెల్కమ్ బోర్డు దగ్గరనే ఆమెను ఆపి పండితులు వస్తారు. పండితులు అంటే ఎవరు మళ్ళా? మరి ఈమె ఏమిటామె? ఈమె కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు, ఈమె బాబురావేనే. వచ్చి ఒక పెద్ద మనిషి ఏమంటాడంటే ఇట్లా ఒక గీత గీస్తాడు. గీత గీసి, ఇందిరా అచ్చా ఇందిరా, నువ్వు బ్రాహ్మణురాలు అయినా, నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినా, నువ్వు పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు అయినా, మా వేద ఇతిహాసాల ప్రకారం, మా ధర్మ గ్రంథాల ప్రకారం ఒక భర్త లేని ఆడది, ఒక విధవరాలు, తెలంగాణ మోటు భాషలో చెప్పాలంటే ఒక ముండా, మా గుడిలోకి రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పన్నారు. ఎవరన్నారు ఈ మాట? పండితులు అన్నారు, బ్రాహ్మణులు అన్నారు. ఏమిటామని అంటున్నారు ఈ మాట? వాళ్ళ తోటి బాపరామని అన్నారు. మరి ఆమె ఎదిరించిందా? సప్పుడు దాకా నోరు మూసుకొని వెళ్ళిపోయింది. నేనేమంటానంటే, ఈ దేశంలో అన్ని మత గ్రంథాలు స్త్రీని చులకనగా చూసినాయి, విధవరాలని చెప్పి దూరం పెట్టినాయి. కానీ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ఆ విధవరాల్ని దేశానికి ప్రైమ్ మినిస్టర్ని చేసింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ మనుధర్మ శాస్త్ర. ఈ మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కిందేసి తొక్కి నారదీసిండు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అవతలందరికీ కూడా కోపం, అవునా కదా? మరి ఇప్పుడు నేనంటే ఎందుకు కోపం? బైర్ నరేష్ అంటే ఎందుకు కోపం? ఆయన పాపం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకున్నాడు కాబట్టి మూఢనమ్మకాల పేరు మీద మంత్రాలు వస్తాయని చెప్పి పళ్ళు బీకేసి, ఈ చేతుకున్న గోర్లు బీకేసి, ఆ చెట్టు కట్టి చంపేస్తలేరు ఆ మనుషుల్ని. నాకు ఇప్పటికీ విచిత్రం అనిపిస్తుంది. సహోదరులారా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రాల పేరు మీద చచ్చిపోయేటోళ్ళంతా కూడా కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి, గౌడ, మాల మాదిగోలు తప్ప ఎప్పుడన్నా ఒక బాపనామని చంపాక చూసిర్రా? అరే చదివే రాదు, వీళ్ళకి మంత్రాలు ఎవరు నేర్పిండ్రా? వీళ్ళకి చదువు చాలు. ఈ సాకలకు చదువు రాదు పాపం, ఈ పెద్ద మనుషులకి. వీళ్ళకి చదువు రానోడేట మంత్రం చేస్తాడట. సకల వేదాలు చదివినోడు మాత్రం వాడిని చంపరు. చంపాల్సింది వాడిని, ఎందుకంటే మంత్రం వాడికి వస్తుంది, మనోళ్ళకి ఏడవుతుంది పాపం. ఈ బంట మీద మన జగిత్యాల జిల్లాలో మా తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మా పెదబాబు మంత్రం చేసిందని చెప్పి వాళ్ళంతా కూడా సంఘంలో కూర్చొని తలకాయలు, కారబుజకాయలు కొట్టుకొని చచ్చిపోయారు 10 మంది. మంత్రం ఉంటే ఇలా పాకిస్తాన్లో చంపని చెప్పి దేశంలో పంతులందరూ కలిసి, పాస్టర్లు అందరూ కలిసి, ముళ్ళలందరూ కలిసి చంపరా? ఈయనని పొద్దులు ఎత్తే అంటాడు కానీ బాబా అర్థమే కదా భాష. ఏ దేవుడైనా సరే అది మన హృదయానికి సంబంధించింది, మన ఇంటికి సంబంధించింది. ఇల్లు దాటి అడుగు బయట పెడితే మన దేవుడు ఎవరు? అంబేద్కర్ కాదు. దయచేసి మళ్ళీ పుస్తకం అంబేద్కర్ దేవుడు చేయకూడదు. మహారాష్ట్రలో అట్లా జరుగుతుంది. మన వాళ్ళంతా బాబాసాహెబ్కు భగవాన్ బనాది, ఓ ఆగే दूसरा मंत्र बोल के 1000 रुपये डालो इधर. अरे तुम पैंट बुशर्ट पहन रहे रे, बाबा साहब के वजह से डालो 1000 रुपये. मैं डाल तुम बाबा साहब के गया, ठीक है. ऐसा नहीं बोला कभी बाबा साहब अंबेडकर ने. भगवान दूसरा आदमी का दिल में ढूंढ. నాకు చాలా బాధ అనిపించింది నిజంగా చెప్తున్నా. ఆ అమ్మాయి వచ్చి దీని మీద మాట్లాడుతుంటే వీ షుడ్ రెస్పెక్ట్, వీ షుడ్ సపోర్ట్ దెమ్. మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. మన కోసం మళ్ళీ అంబేద్కర్ గారు పుడతారమ్మా? ఒక మాట చెప్తా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో ఎంత బలంగా నమ్మేవాడంటే, అంబేద్కర్ గారు ఒక లండన్ రచయిత్రి అడుగుతుంది, ఏవయ్యా అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ అని చెప్పి భారతదేశంలో ఉన్న ఆడలందరికీ మొగోళ్ళతో సమానంగా హక్కు కావాలంటున్నావు, రైలు నడపంటున్నావు, ఫ్లైట్ నడపంటున్నావు, రాజకీయంలో పనిచేయమంటున్నావు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టమంటున్నావు, ఇన్స్టిట్యూటర్ కావాలంటున్నావు, ఎంపైర్మెంట్ కావాలంటున్నావు, వాళ్ళందరూ నేను నిడుతున్నారు అంటే ఎప్పుడు చచ్చిపోతున్నావు అంబేద్కర్ అని ఎదురు చూసిరట. ఎవరు? అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఎవరు ఉండే? బాపనోళ్ళే. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడట, నేను చచ్చిపోతే ఒకటే అంబేద్కర్ని, నేను చచ్చిపోతే ఒకటే అంబేద్కర్ని. రాబోయే రోజులలో కోట్లాది మంది అంబేద్కర్లు రాబోతున్నారు ప్రశ్నించడానికి అన్నాడు. రాబోయే రోజులలో కోట్లాది మంది, एक आदमी को सही नहीं करे तुम कितना तकलीफ हो रहा है, आने वाला जनरेशन में करोड़ों लोग अंबेडकर आ रहे हैं. ఎవరు అంబేద్కర్లు? మనమే. ఇందాక ఇక్కడ ఫస్ట్ మాట్లాడింది చూడు తల్లి,
ఆమె లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ పుడతాడు, అక్షరాల రూపంలో పుడతాడు, ప్రశ్నించే రూపంలో పుడతాడు, నిర్భయంగా మాట్లాడడంలో పుడతాడు, నిలదీయడంలో పుడతాడు, హక్కుని అడగడంలో పుడతాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరణం లేదు. 2007 కంటే ముందు నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఏం తెలియదు. కానీ ఈరోజు నా మాటల్లో ఉన్నదంతా ఎవరు? రింజర్ల రాజేష్ కాదు. నేను మాట్లాడుతున్న ఏ మాట కూడా నా సొంతం కాదు, మా బాపు గడ్డం రాజన్నది కాదు, మా తాత తలార పోషన్నది కాదు. ఇగో ఈ మహానుభావుల మాటలనే మీ వరకు చేర్చుతున్నప్ప ఏది నా సొంతం కాదు, నా క్రెడిట్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఉచితంగా ఫ్రీగా బతికే వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కోపం. చెప్పినా కదా, నేను చెప్పిన ఈ గుడి ఎగ్జాంపులే కాదు, నువ్వు ఏదైనా తీసుకో. మరి ఎప్పుడైనా మసీదులోకి పోతే మాలామాది వాళ్ళు మసీదులకు ఎందుకు వచ్చిరని నువ్వుకేమైనా చూసిర్రా? చెప్పండి. ఎప్పుడైనా ముస్లిం అరే తుమ్ హమారా గల్లీ మే గై గోయా తుమ్ అన్టచబుల్ హై జాओ బోల్ కే బోలా క్యా? మరి ఎప్పుడైనా క్రిస్టియన్ వాళ్ళు మనని మీరు మాలామాది వాళ్ళు అంటారని అని చెప్పి దూరం పెట్టిరా? మరి మనని ఎవరు దూరం పెడుతుంది? ఎవరు? మన తోటి హిందువులే కదా. మరి మాట మాట్లాడితే నొప్పేందుకు? ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో చాలామంది మీద మాలామాదిగల మీద అత్యాచారాలు అన్యాయాలు జరిగినప్పుడు గజలాంటోడు నాకు ఫోన్ చేయడమో, ప్రవీణ్ లాంటోడు నాకు ఫోన్ చేయడమో, సంతోష్ లాంటోడు నాకు ఫోన్ చేస్తారో, మళ్ళీ నేను పోయి సోషల్ మీడియాలో పెట్టి ఇట్లా మన ఊర్లో మన జాతి మీద అన్యాయం జరిగింది, మన మాలామాదిగల్ని వెలేసిర్రు, మన మాలామాదిగల్ని గుళ్ళేకి రానిలేరు అని చెప్పి మళ్ళీ నేను బైర్నరేస్ లాంటి వాళ్ళు లేకపోతే మాలా మహానాడో మాదిగ దండారో ఎంఆర్పిఎస్ నాయకులు వస్తూనే మనకు న్యాయం జరిగింది తప్ప ఎప్పుడన్నా ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు ముంగడికి వచ్చి ఈ మాలామాదిగలు నా బిడ్డలు రారాయి అని చెప్పి మాట్లాడిన ఒక కార్డు కొట్టుకొని చూసిరా మీరు? మైకి తీసిపడేరా, నాకు బాగా కోపం వస్తుందని కంట్రోల్ చేసుకుంటాను. చెప్పండి అయ్యా, హిందువులందరం బంధువులమని మాట్లాడినటువంటి నా హిందూ సహోదరులారా, నా బీజేపీ సహోదరులారా, నా ఆర్ఎస్ఎస్ సహోదరులారా, నా బజరంగ్ దళ్ సహోదరులారా, రండి. తోటి మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు ముందరుండి మాట్లాడి సాటుకు బదనయ్యేది కొడక 1,00,000 సార్లు తింటానే ఉంటా, మీరు చేసే తప్పుని ప్రశ్నిస్తానే ఉంటా. ఏం రారు? ఎవరు రారు? మరి మళ్ళా మన మీద అన్యాయం జరిగితే మనమే రావాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమని చెప్పారు? సంఘర్షకరో అన్నారు. ఏమన్నారు? సంఘర్షకరో అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు పుట్టిన మహాత్మా జ్యోతిబాపులే ఏ కులంలో పుట్టిండు? ఒక బీసీ కులంలో పుట్టిండు. అంటే తక్లీఫ్ ఉన్న వాడికి మాత్రమే బాధ తెలుస్తుంది, తక్లీఫ్ లేని వాడికి తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ దూరం ఉన్నటువంటి నా బీసీ సహోదరులారా, ఇది మీ బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగకు మీరు రాలేరంటే మీరు సిగ్గుపడండి. ఇది మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పండుగ కాదు. పుట్టుడు మా జాతర పుట్టిండు కానీ అందరికంటే ఎక్కువ మీకే పెట్టిండు. మీరే గుర్తుపెట్టుకోవాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకో. ఈరోజు రింజర్ల రాజేష్ గారు ప్రశ్నించడం కాదు, రేపు పొద్దుగా చిన్న పిల్లలు ప్రశ్నిస్తారు. లేదు కాదు కూడదు అనుకుంటే గూగుల్లో ఉంటే సెల్ ఫోన్ తీసుకొని కొట్టు. ఆర్టికల్ 340 27%. రేపు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ 1000 ఉద్యోగాలు ఇస్తే 15 ఉద్యోగాలు 150 ఉద్యోగాలు మనకు ఫ్రీ. దళితులకు 150 ఉద్యోగాలు ఫ్రీ, ఎస్టీలకు 70 ఉద్యోగాలు ఫ్రీ. ఈ కార్యక్రమానికి రాకుండా ఉన్నటువంటి బీసీలకెన్ని 270 ఫ్రీ. ఇప్పుడు చెప్పండి, అందరికంటే పెద్ద ఫ్రీ ఎవరు? చెప్పండి, అందరికంటే పెద్ద ఫ్రీ ఎవరు? అందరికంటే రిజర్వేషన్ తింటుంది ఎవరు? ఇక్కడ నుంచి చెప్పాలా? 35 మార్క్స్ हम नहीं तुम सबसे पहले అని చెప్పండి. ఎస్, తిట్టైనా కొట్టైనా నిజాన్ని పరిచయం చేయాలి, తప్పదు. లేకపోతే తింటున్నారు, తీసుకుంటున్నారు. గజుకు తెలుసు, యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో 27% ఫెలోషిప్లు తీసుకుంటున్నారు, ఫ్రీ సీట్లు. లేదా గజు నిజమా కాదా? మరి తీసుకున్నాడు చెప్పాలి కదా. ఇస్లే మే బోలా, ఒక్కసారి అన్నం పెట్టినందుకే మనం మర్చిపోము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 27% రిజర్వేషన్ ఇస్తే మీరు ఎట్లా మర్చిపోతున్నారు సహోదరులారా అని మరి గ్రామం యొక్క మీటింగ్ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడైనా మేము చెప్తున్నా, నేను బీసీ సహోదరులారా మిమ్మల్ని ద్వేషించడం లేదు. మీకు రాజకీయ రిజర్వేషన్లు లేవు కాబట్టి చెప్పండి, ఈ దేశంలో ఎవడు రాజ్యానికి రావాలన్నా మా మాలామాదిగలు లేకుండా రాజ్యానికి రాలేరు. ఎందుకంటే మా రచన, మా డప్పు, మా పాట ఎప్పుడు కూడా ఉద్యమానికి, విప్లవానికి ఊపిరై తోడై ఉంటుంది. కాబట్టి ఈసారి చెప్తా ఉన్నా, మేము లేకపోతే తెలంగాణ లేదు, మేము లేకపోతే కేసీఆర్ లేడు. ఈరోజు చెప్తా ఉన్నా, ఈ మాలామాదిగలమైన మా భుజాల మీద నిలబడి మీరు రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాటం చేయండి బీసీలారా, మా భుజాలను మీకు ఇస్తామని చెప్పి సగర్వంగా ప్రకటిస్తా ఉన్నా.
అంతేగాని మీరు మాతో చేయగలిపి ఈ దేశం యొక్క రాజకీయ వ్యవస్థను శాసించండి. కానీ నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు తెలియక ఆ కొద్దిమంది మతవాదుల మత్తులో పడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకన చేస్తే మావోడని కూడా చూసేది లేదో మీకు బుద్ధి చెప్పేంత వరకు మాట్లాడుతూనే ఉంటాం. నా దృష్టిలో నిజమైన అంబేద్కరిస్టు, నిజమైన బీసీ ఎవరన్నా ఉన్నారంటే అది బైరి నరేష్ ఒక్కడు మాత్రమే అని గట్టిగా చెప్తా ఉన్నాను. బాబాసాహెబ్ వల్ల హాస్టల్లో ఫ్రీగా బువ్వ తిన్నాడు కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల డాక్టరేట్ అయిండు కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన PhD చదివిండు కాబట్టి, ఆయన ఒక శాలోడైండు కూడా ఇవన్నీ సాధించి తన భార్య అయినటువంటి ఒక మున్నూరు కాపామెకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల టీచర్ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈ రోజు 2 రాష్ట్రాలు తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు నిజమైన బీసీలు అని గట్టిగా మనం చెప్పాలి ఈ సమాజానికి. నా జాతి మీద దేవుడి పేరు మీద అన్యాయం జరిగితే దేవుడు సపోర్ట్ చేయడు. దేవుడు ముంగట ఉన్నటువంటి ఏమంటారని బ్రోకరా, ఏజెంటా, వాడు సపోర్ట్ చేయడు. మరి ఎవరు సపోర్ట్ చేయాలి? పోలీస్ ఆఫీసరు సపోర్ట్ చేస్తారు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం యొక్క చట్టం అని. వెళ్ళిపోతాం మనం. చూడండి, ఎవరికి అన్యాయం జరిగినా, ముస్లిం వాళ్ళకి అన్యాయం జరిగితే మసీదుల పోయి సొరడు, క్రైస్తవులకు అన్యాయం జరిగితే చర్చిల పోయి సొరడు, బుద్ధిస్టులకు అన్యాయం జరిగితే బౌద్ధారామాలలో పోయి సొరడు. అందరు పోయేది ఏడికి? రక్షణ కోసం. పోలీస్ స్టేషన్ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం. అక్కడ పోలీసులు నువ్వు హిందువా, ముస్లిమా, నువ్వు క్రిస్టియనా, నువ్వు బుద్ధిస్టా, మీరు సాకలోల్లా, మంగళోల్లా, షాలోల్లా, మాలోల్లా, మాదిగోళ్ళని అడగరు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఫస్ట్ ఏమని ఉంటుంది? భారత ప్రజలమైన మేము. ప్రతి గాడిది కొడుకు చదువుతాడు చిన్నప్పుడే, కొంచెం మోటుగా మాట్లాడతా, ఏం చేస్తావు మస్తు రోజులు ప్రేమగా మాట్లాడి నాకు కూడా తిక్కలుతుంది. చిన్నప్పుడు ఏమని చెప్తారమ్మా స్కూల్లో మన పిల్లలంతా కూడా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. साला स्कूल से बाहर निकलने के बाद मंगलोड़ मादिगोड़ मुल्ला ये क्रिश्चियन है, क्या सीख रहे तुम सब? We should respect our Indian Constitution. ఎవడైతే భారత రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేయడో వాడు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే కూడా 10 సార్లు దుర్మార్గుడు. గుర్తుపెట్టుకోండి, 98% భారతదేశ జాతి ద్రోహులు ఉన్నది ఈ దేశంలో. ఎవరికి రాదు. వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఫ్లెక్స్ చదవమని చెప్పు, భారత రాజ్యాంగం ప్రథమ పేజీ చదవమని చెప్పు, ఎవరికి రాదు. మళ్ళీ వీళ్ళు ప్రమాణం చేసేది దేని మీద? ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద. పైన పేజీ నై మాలం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో తన సొంత వ్యక్తిత్వాన్ని రాసుకోలేదు. భారత ప్రజలమైన మేము రాసుకున్న భారత రాజ్యాంగం అన్న ఏకైక గొప్ప మహాగ్రంథం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాత్రమే. ఇలా చాలామంది మాట్లాడుతున్నారు, అయిపోయింది ఇక మాలామాది వాళ్ళు కొట్టుకొని వాళ్ళు విడిపోం బిడ్డ, మేము మా ఇంట్లో పంచాయతీ కొట్టుకుంటాం, తర్వాత మేము అందరం కలిసి మిమ్మల్ని అంతా గుర్తుపెట్టుకోండి. మాకు స్పృహ లేకేం లేవు. చాలామంది అనుకుంటారు ఇక అయిపోయిందిరా నీ అమ్మ తెలుగు రాష్ట్రాలలో మాలామాది గల పంచాయతీలు అగ్గేసి పని. అట్లా ఉండదు బిడ్డ, మేము అనుకుంటాం, మిమ్మల్ని అంతా గుర్తుపెట్టుకోండి. సో మీరంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని ఇందాక వచ్చినప్పుడు అద్భుతంగా బుద్ధుని తథాగత గౌతమ బుద్ధుని యొక్క మంచి విగ్రహాన్ని పెట్టుకున్నారు, మంచిది అది ఏర్పాటు చేసుకున్నారు. బుద్ధుడు అమ్మ మంచిగా వినండి, బుద్ధుడు విగ్రహాలలో లేడు, బుద్ధుడు జ్ఞానంలో ఉన్నాడు. బుద్ధుడు జ్ఞానంలో ఉన్నాడు. ఆ పిల్లలు ఇక్కడ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇది కోరుకున్నాడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడిన అమ్మాయి వాళ్ళ నానమ్మ ఈ సూర్యుడితోని పోటీ పడి మట్టిలో మట్టయి పనిచేసి నల్లగా అయిపోయింది. ఇక్కడ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడిన ఆ తల్లికి చదువు రాదు, వాళ్ళ అమ్మమ్మకు చదువు రాదు, వాళ్ళ తాతయ్యకు చదువు రాదు. ఆ చదువుని ఇవ్వడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ 4 పిల్లల్ని దానం చేసిండు మన కోసం. గుర్తుపెట్టుకోండి, నిజానికి అబద్ధానికి, సత్యానికి అసత్యానికి, అన్యాయానికి న్యాయానికి మధ్య విషయాన్ని తెలుసుకోవాలంటే చదువుకొని ఉండాలి. చదువు రాకపోతే ఏం చేసిండ్రు? 3000 రూపాయలకే అరే ఎకరం భూమి సంతకం పెట్టరు అంటే పెట్టిరు. మనలోకి లెక్క రాదు, చదువు రాదు, ఏడే సంతకం పెట్టో తెలియదు, ఎందుకు సంతకం పెట్టిండో తెలియదు. అరే నీకు 3000 రూపాయలు ఇచ్చిన కదరా, బాకీ అప్పు ఇచ్చిన కదరా, దానికి సంతకం పెట్టరాడు. దాని మీద ఏమని రాసుకున్నాడు? ఇగో మన రెంజర్ల రాజేష్ గారి తాత తలారు పోషణ గారి భూమి మొత్తం నాకే
మనస్ఫూర్తిగా వాడే రాసిత్రుడు అని చెప్పి రాసిండు. దాని మీద మా తాతకు చదువురా సంతకం పెట్టి కదా భూమికి. ఇట్లా చాలా దోచుకున్నారు మన నుంచి. ఇంకా దోపిడిని అరికట్టాల్సిన సమయం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రాణాలు పోయినా సరే రాజ్యాంగాన్ని రక్షించడం కోసం సిద్ధపడాలా. గుర్తుపెట్టుకోండి, నేనైతే ఎన్నిసార్లు చావడానికైనా సిద్ధంగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం. నన్ను 1000 సార్లు ఉరిదీసినా సరే రాజ్యాంగం కోసం ఉంటా. భారతదేశంలో ఉన్నటువంటి దళితులం, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి ఈడికెళ్ళి ఆడదాకా ఇది ఉన్నది కదా, ఇది రాకుండా ఢిల్లీ దాకా పోయినా మళ్ళీ రాజ్యాంగం రాదు. గుర్తుపెట్టుకోండి, ఉన్నప్పుడే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అన్న మాట్లాడిండు, ఇంత అద్భుతంగా మాట్లాడిండు. ఆయన ఒక బీసీ. చాలామంది పిల్లలకు తెలుస్తలేదు పాపం. ఛత్రపతి శివాజీని చంపింది బాపనోళ్ళు రాను. ఆయనను తీసుకుపోయి ఆయనకు చేస్తారు. చదవండి, బాబా కట్టినటువంటి ఒక బాపనుడు శూద్రుడైనటువంటి ఛత్రపతి శివాజీకి ఆయనని పీఠాధిపతి చేయడానికి వేద మంత్రాలు కావాలా, మన పండితులు కావాలంటే బ్రాహ్మణో ముఖమాసిత్ బాహుని రాజుని కృత హృత ద్వైషం శూద్రాం పదాం న జాయతే. కాళ్ళల్లకెళ్ళే పుట్టిన శూద్రుడు ఈ దేశానికి రాజు కాకూడదు. భుజస్కంధాల నుంచి పుట్టిన క్షత్రుడు మాత్రమే రాజు కావాలా? ఈ ఛత్రపతి శివాజీ అనే వ్యక్తి, ఈ మరాఠా యోధులంతా కలిసి మరి వాళ్ళు ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించుకుంటున్నారు. ఇది మా ఆర్య సిద్ధాంతానికి విరుద్ధమని ఏ బాపనుడు రాకపోతే ఛత్రపతి శివాజీ చాలా బాధపడ్డాడు. కొడుకులారా చదవండిరా, శివాజీ బొమ్మ పెట్టుకున్నాడు కాదు, శివాజీ విగ్రహం పెట్టుకున్నాడు కాదు. శివాజీ ఎవరి వల్ల అవమానాల పాలైండు, శివాజీని ఎవరు చంపిర్రు, శివాజీ కొడుకైనటువంటి సంభాజీని ఎవరు చంపిర్రు, చావా సినిమాలో చూపెట్టిండు. ఎవరు పట్టించిండేనని అలా బామ్మార్ద పట్టించిన పట్టేలేడా? మరి ఇది కాదురా, పెద్ద దేశద్రోహులు దొంగలందరినీ పక్కన పెట్టుకున్నారు పాపం. మనోళ్ళు శక్తియుక్తమైనటువంటి పోరాటంలో చావలే, వెన్నుపోట ద్వారా వచ్చిండ్రు. ఆ వెన్నుపోటుదారులు ఎప్పుడు మన పక్కకే ఉన్నారు. ఇలా బట్టి విక్రమార్క అన్న భార్య మా బాపనామే నన్ను చూస్తే అలా బామ్మలు మొత్తం వీడియో కూడా అంటారు. అన్నమనుడే అదని మనం కాదు, శత్రువులు అందరూ పక్కన పెట్టుకున్నారు. ఇగో ఇట్లా మాట్లాడితేనేమో నొప్పి లేరు, అంత కథమైపోతున్నారు. నిజమైన అంబేద్కరిస్టులను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైన అంబేద్కర్ వాదాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ వాదం ఎవరికి తెలియదు. స్టేజ్ మీద మనల్ని మైక్ పట్టుకొని అంబేద్కర్ మా మానవుల దేవుడు, మా మాదిగల దేవుడు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడం మా జాతర పుట్టడం తప్పు కాదు. ఆయన ప్రపంచానికి జ్ఞానవంతులై వెలుగొందుతున్నారు. 193 దేశాలు మా దేశంలో పుట్టలేడా బాబాసాహెబ్ అంబేద్కర్ బాధపడుతుంటే మనం ఆయన తీసుకొని పోయి ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక చట్టానికి అంకితం చేయొద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి సంక్షిప్తమైన చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బాగా చదవాలి. ఒక చర్చి పాస్టర్ ఒక డెడికేషన్ చూడండి. ఆయన ఒక్కోడు వస్తాడు ఊళ్ళకి మెల్లగా, చాలా అద్భుతంగా మాట్లాడి, అయ్యా మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు కదా, మా మతం అంటరాని వాళ్ళుగా చూడదని చెప్పి దగ్గరికి చేరదీస్తారు. ఒక పాస్టర్ మెల్లగా ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం 2 కుటుంబాలని, 3 కుటుంబాలని, 5 కుటుంబాలని మెల్లగా ఒక చర్చి కడతారు. అది తప్పు కాదు. కానీ అంబేద్కర్ పాస్టర్లు లేరు, అంబేద్కర్ గారి గురించి ప్రచారం చేసే వాళ్ళు లేరు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడే వాళ్ళు లేరు, అంబేద్కర్ గారి గురించి అనర్గళంగా చెప్పే వాళ్ళు లేరు. అంబేద్కర్ గారి డిగ్రీల గురించి, అంబేద్కర్ గారి పీహెచ్డీల గురించి, అంబేద్కర్ గారి పీజీల గురించి, అంబేద్కర్ గారు సాధించిన విజయాల గురించి నిన్న మొన్న 5 సంవత్సరాల నుంచి లబోదిబోలు మొత్తుకుంటే ఇలా బంగారు తల్లి చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. నా ఒక్కటి బాధ్యతనా? నేను ఎవరెవరు చచ్చిపోవాలా? మనందరి బాధ్యత కాదా అది? కాదా? మనం అందరం మాట్లాడుతున్నాం కదా అంబేద్కరిజం బతుకుతుంది. అదేదో రంజన్ రాయ్ బాధ్యతనో లేకపోతే ఇంకొకటి బాధ్యతనో కాదు. మనం అందరం బాధ్యతగా ఫీల్ కావాల్సిన అవసరం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇలా మంచుకో చెడుకో బీసీలు అందరూ బయట కదులుతూ ఉన్నారు. బీసీలలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మన రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడి గుర్తుందా? ఇప్పుడు ఆమె ఎవరు? మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఆడమే నిర్మలా సీతారామను మన రేవంత్ రెడ్డి గారిని చుప్ అంటే మై బ్రాహ్మణ్ నై మై శూద్రు మెరా హిందీ తోడా కమ్జోర్ అయ్యా అని చెప్పాడు. ఆయనకు గుర్తు, ఆయన శూద్రు అయినా సంగతి గుర్తుపెట్టుకోండి. కాకపోతే వాళ్ళు బయటకు చెప్పారు. ఎవరితో మాట్లాడిన మాట? ఒక బ్రాహ్మణురాలైన నిర్మలా సీతారామన్తో మాట్లాడుతున్నాడు. ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మై శూద్రు मेरा हिंदी कमजोर है, तुम ब्राह्मण है इसलिए तुम्हारा हिंदी अच्छा है అని చెప్పిండు. he knows very well is a శూద్ర. దీన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి చెప్పాలంటే ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి. ఆకలి అవుతుంది, ఆకలి మాయమైందిగా. నేను కూడా 2 బిస్కెట్లు తిన్నాను, ఎందుకంటే రాగా ఒక టీ తాగినాకంతే. నాకు ఆకలి కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరుగుతున్న అవమానాన్ని చూసి తట్టుకోలేదు. చచ్చిపోతా.
ఇలా కాకపోతే ఇంకా 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలు చచ్చిపోతాం. అందరం చచ్చిపోతుందా? మీలో చావు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయలేపండి. చావడానికంటే ముందు బాబాసాహెబ్ చెప్పాడు, మేకల్ని బలిస్తారు కానీ సింహాలను కాదు అని. ఆ సింహాల్లాగా బ్రతికే ప్రయత్నం చేయండి. రోడ్డు మీద పోయేటోడు చచ్చిపోతాడు, గంగాల మునిగి ఒకటి చచ్చిపోయాడు, కరెంట్ షాట్ కట్టే చచ్చిపోయాడు, పాము గుట్ట ఒకటి చచ్చిపోయాడు. సావు అందరం చావాల్సింది. సావడానికంటే ముందు దేగో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో జయంతి? 1891లో పుట్టిండు, 1956లో మరణించిండు. కానీ ప్రతి ఊరిలో అంబేద్కర్ మళ్ళీ మళ్ళీ పుడుతుండా లేదా? ఆయనకు మరణం ఉందా? ఏ ఊరిది? ఇవో మరి తడుగూరులో బుద్ధుడిని ఎట్లా పుట్టించింది మీరు? బుద్ధుడికి మరణం ఉందా? 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన, 2500 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన బుద్ధుడికి కూడా మరణం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు సత్యాన్ని మాట్లాడినరు, సత్యం కోసమే పోరాడినరు. కాబట్టి మనం అందరం కూడా అట్లా బతకాలని చెప్పి కోరుకుంటున్నాం. నేను చచ్చిపోయిన తర్వాత రేపు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత నా స్పీచ్ నోడు ఎవరన్నా అంటాడన్నాడు, అరే ఏం మాట్లాడినరా అబ్బా అని చెప్పేసి. గట్లా మనం అందరం బతకాల. ఆ కోట్ల మంది అంబేద్కర్లు రావాలని కోరుకున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన నుంచే మనమే ఆ కోట్ల మంది అంబేద్కర్లం అనే విషయాన్ని గుర్తు చేస్తూ, మీ ఊర్లో విగ్రహం లేదు కదా? లేదు కదా? మీ ఊరికి విగ్రహం కావాలని ఎంతమంది కోరుకుంటారో చేయలేపండి. ఒకసారి కేవలం ఈ ఊరు వాళ్ళు మాత్రమే చేయలేపండి, ఈ ఊరోళ్ళే. ఇప్పుడు పొరుగు రోజులు చేయలేపండి. ఊరిని అమ్మ ఊరోళ్ళతో సమానంగా పొరుగు రోజులు వచ్చారు కదా. ఈ ఊర్లో మాలలు మాదిగలు ఇంకా వేరే కులపోలు మహర్లు ఎవరున్నా ఒక 10 మంది టీం తయారు కండ్రి. ఎంతమంది? మీ ఎమ్మెల్యే సాబు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇప్పకపోతే నేను వాళ్ళ ఇంటికి అత్త గుర్తుపెట్టుకోండి. ఎవరో ఓట్లతో గెలిచిండు మీ ఎమ్మెల్యే. ఆయన దళితుడు కాకపోతే అడగకపోదు. నేను మన జాతి బిడ్డ కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచిండు కదా. మరి ఎవరినో పిచ్చమడుకోవడానికి ఎందుకు పోతారో? ఆయన మన అన్న, మన తమ్ముడు, మన బిడ్డ. ఆయన ఇంటికి పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తి విగ్రహాన్ని ఆయన ఇచ్చేదాకా నేను మీకు తోడుగా ఉండి మాట్లాడుకుంటా, గుర్తుపెట్టుకోండి అనే విషయాన్ని తెలియజేస్తూ, రాబోయే మరో కార్యక్రమంలో నేను మీ అందరికీ కలుసుకుంటానని, ఉద్యోగాలు సంపాదించిన సహోదరులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కంగ్రాచులేషన్ చెప్తాను. రాబోయే రోజులలో మనకు మిగిలిన ఏకైక ఆయుధం గుర్తుపెట్టుకోండి, మనం రాజకీయ నాయకుడి కొడుకులం బిడ్డలంగా, మనం పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కొడుకులం బిడ్డలంగా, మనందరికీ చివరిగా మిగిలింది ఒక విద్య మాత్రమే. ఆ చదువుని ఆయుధంగా చేసుకొని మంచిగా చదువుకొని ఆ పొట్టిదాని కోసం మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. షీ సావిత్రిబాయి పూలే. ఆమెతో పాటు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆ సావిత్రిబాయి పూలే తన జీవితం మొత్తం కూడా త్యాగం చేసి ఆడవాళ్ళ కోసం. ఇందిరాగాంధీకి చదువు వచ్చిందన్న సావిత్రిబాయి పూలేనే కారణం, సబితా ఇంద్రారెడ్డికి చదువు వచ్చిందన్న కారణం. ఇంకో విషయం, ఈ జాబులు చేసేటోళ్ళు, అయ్యా మీరు పే బ్యాక్ టు ద సొసైటీ అనే సంగతి మర్చిపోయినరేమో. మీరు ఉద్యోగస్తులు కావడానికి కారణం మీ అయ్యనో మీ అవ్వనో ఇంకెవరో కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మర్యాదగా ప్రేమగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మిమ్మల్ని ఎవడన్నా రేపు పొద్దుగల తంతే మళ్ళీ మీ వాళ్ళే వస్తారు, వాళ్ళతో కలిసి ఉండండి, అందరూ ప్రేమగా ఉండండి. మా పని అయిపోయింది, అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొని మేము పోయినామని అనుకోకండి. మస్తు మంది అట్లా అనుకొని పోయినరు. మీరు ఎక్కడైనా చూడండి, ఆ ఎర్ర నోట్లు తీసుకొని వచ్చి పట్టుకుంటారు, ఏమంటారు? ఆ లంచం తీసుకుంటారు పట్టుకుంటారు చూడు. ఈ ఏసీబీ వలలో మాలమాదిగా ఆఫీసర్లు చిక్కుతారు తప్ప ఇంకెవడు చిక్కడు. అంటే వేరేవాడు ఎవడు లంచాలు తీసుకోరా? ఈ ఉద్యోగస్తులు అందరూ కూడా పోయింది చూసిరా, ఆ కొడుకుల మీద అట్లనే గాలం వేస్తారు, మళ్ళీ తిరిగి వాళ్ళు అంబేద్కర్ సంఘం దగ్గరికి వస్తారు, గుర్తుపెట్టుకోండి. సో మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించుకోవడం కోసం సిద్ధంగా ఉండండి. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. మన గైని ప్రవీణ్ ఉన్నాడు, సంతు ఉన్నాడు, గజ్జు ఉన్నాడు, ఇంకా చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు. నేను కాంటాక్ట్లో ఉంటా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మన జాతి బిడ్డ కాబట్టి అది మన బాధ్యత, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాలా, ఇచ్చి తీరేదాకా నేను ఎమ్మటుంటా అని చెప్పి తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజ్ఞావంతుడు కాబట్టి, చదువుకున్నాడు కాబట్టి, వేద ఇతిహాస పురాణ ఖురాన్ బైబుల్ని చదివిండు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమాజం భయపడ్డది. తెలివి గల వాడికి ఎవడైనా భయపడతాడు. మనల్ని చదువుకోవద్దు అని వాడి రాజ్యాంగంలో రాసుకున్నాడు. ఏమన్నా తెలుసా? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయత్.
అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయత్. ఏం భాషలో ఉంటుందని చెప్పిన రాజ్యాంగం. మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారు, ఈయనమ్మా హిందువులే తిడతారు ఎందుకు, నేను ఎందుకు తిడతా, ఆ భాష అట్లున్నది కాబట్టి పాడే అదే మాట్లాడాలి. ఇప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, ఆ సూరా కల్మా ఏమని ఉంటుంది, అరబీలో ఉంటుంది కాబట్టి అరబీలో చెప్పాలా. మరి దాన్ని నేను సంస్కృతంలో చెప్పలేను కదా. ఆయన ఏమని రాసుకున్నాడు, అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. చదువుకోవడం, చదువు నేర్పడం. బాపనంలో చెప్తే ఇంకెవడు చదువుకోతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తాతకు రాదు చదువు కదా, రేవంత్ రెడ్డికి చదువు వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కేసీఆర్ గారి తాతకు చదువు రాదు, కేసీఆర్ గారికి చదువు వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతకు చదువు రాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చదువు వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఏమని రాసిండు, భారత ప్రజలకు, మాలమాదిగోలకు కాదు, ఏమంటాడు, భారత ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం ఇవ్వాలన్నాడు. ఉచిత నిర్బంధ విద్య అంటే ఏంది? నిర్బంధం అంటే తెలుసా? మా సాకలోళ్ళు, మా రెడ్డోళ్ళు, మా మున్నూరు కాపోళ్ళు వ్యవసాయం చేసుకుంటా, రకరకాల వృత్తులు చేసుకుంటా విద్యకు దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళు చదువుకున్నా రారా అంటే రారు. ఈ కూర్చొని నేర్చుకోవడం కంటే ఆ గొర్రెలను గాయడం మంచిది కదా అని అనుకుంటాను కూడా. నిర్బంధ విద్య అన్నాడు బాబాసాహెబ్. ఏమన్నాడు, కాలు చేతులు గల్ల పట్టుకొని తీసుకుపోయి స్కూల్లో పడైపోయి మా వాళ్ళకి అని చెప్పాడు. అందుకే స్కూల్ టీచర్లు, క్లాస్ లీడర్లు వచ్చి పట్టుకపోలేరా చెప్పండి అమ్మా, పట్టుకపోలేరా. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం. వీళ్ళ బాధ ఏంది, ఈ దేశంలో సకల శాస్త్రాల మీద, వేద ఇతిహాసాల మీద, చదువు మీద మాకే పట్టుండే. రాజేష్ గారి తాత మేము ఏది చెప్తా తింటుండే. రాజేష్ గారికి చదువు ఇచ్చిండు అంబేద్కర్. రాజేష్ గారిని మా కాళ్ళ కింద చెప్పులు వేయలేకపోయిండు. ఈ అంబేద్కర్ గారు దుర్మార్గుడు రా, వీడు అందరికీ చదువునిచ్చిండనే కోపం వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా, ఆకలవుతుందా? ఒక పంతులు ఆయన ఎందుకు అనాల్సి వస్తుంది, పంతులు అంటే మరి చదువు వాళ్ళకే వస్తుంది ఫస్ట్. మరి అటు పోతే అరే మరి రాజేశ్వరికి బాపురుల మీద నాకు ఎందుకు కోపం రా, నాకు అర్థం కాదు. చరిత్రలో చదువు వాళ్ళకే వచ్చింది కాబట్టి ఈయన రోజు ప్రొద్దున్నే పోయి ఆ నదిలో సూర్య నమస్కారాలు చేస్తూ అష్టంగాభి స్నానం చేస్తున్నాడు. అయితే అష్టంగాభి స్నానం అంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 8 సార్లు మునగల. 1, 2, 3 అష్ట అంటే 8. ఈయన ఏం చేస్తున్నాడ, ఆ సూర్య నమస్కారం చేస్తున్నాడ, వేదమంత్రం ఏదో చదువుకుంటా. ఈ రోజు కొట్టాలకు వెళ్ళే బర్లను తీసుకుపోయిన ఒక యాదవ సహోదరుడు ఈ పంతులు గారు అష్టాంగాభి స్నానం చేసి బయటకు వెళ్ళిన తర్వాత పోయి అవిటి తోమిటాడట. ఏం చేస్తాడు, ఆ బర్లను తోమిటాడట. ఇక రోజు వినడం వల్ల ఈయన చూస్తుండట పైనుంచి. ఒకరోజు పంతులు గారు రాలే. ఎవరు రాలేరు? పంతులు గారు రాలే. ఈయన ఏం చేసిండట, పోయి ఆ బర్లన్నింటినీ మీదనే పెట్టి ఈ రోజు వినే మంత్రం విని ఈయన కూడా సూర్యుడు అక్కడ నీళ్ళు పోస్తున్నాడు. ఎవరు పోస్తున్నారు నీళ్ళు? యాదవ సహోదరుడు. ఈ పంతులు రపారప ఉరికొచ్చి, ఒరే మూర్ఖుడా, అప్రాస్తుడా, దుర్మార్గుడా, నువ్వు బర్రెలు మేపుకునేటోడివి, గొర్రెలు మేపుకునేటోడివి, నువ్వు మంత్రాలు చదువుతున్నావేమ్రా అంటే, అగో రోజు విని విని నేర్చుకున్న మన జాతరకు ఉండే గొప్ప శక్తి. ఇక్కడ పొద్దుగల గుడి మీద అయితే కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ వస్తుందా? ఆయన ఒకవేళ చర్చుంటే ఆయనే పరిశుద్ధ ఆలయమాందు, లేకపోతే మన ముస్లిం సోదరు అంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటారా అన్నారా? ఇది వినికిడి రోజు విని విని భాషలు తోమేటప్పుడు మనల్ని వాడతారు. అరే నేనంటే సూర్యుడికి నీళ్లు చేరవేయాలని చెప్పి నమస్కారం చేస్తున్నా, మరి నువ్వు దేనికోసం చేస్తున్నావురా అని అడిగిండట. ఏం లేదు సార్, నిన్న మా చెల్లె వాళ్ళ చుట్టాలది పెళ్ళుంటే తోటని పానీయాలి, తోటలో నీళ్లు పెట్టలేను, అందుకే ఈడికెళ్ళి నీళ్లు పెడుతున్నా అన్నాడట యాదవ సోదరుడు. ఏమ్రో నువ్వు గీడ నీళ్ళు పోస్తే తోటలకు పోతాయిరా అని. అగో పంతులు, 1000 యోజనాల దూరం ఉన్న సూర్యుడికి నువ్వు నీళ్ళు ఈడబోతే పోతాయి కానీ ఈ పక్కకే ఉన్న మా తోటలకు ఎందుకు అని అడిగిండట. మనం చదువుకుంటే బాపనుల ఆటలు సాగాయి కాబట్టి, మనం చదువుకుంటే ప్రశ్నిస్తాం కాబట్టి మన రాజ్యాంగంలో ఏం రాసుకున్నాడు, అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయత్. అందుకే పాత సినిమాలో స్కూళ్ళలో పంతులే ఉంటారు, మనోళ్ళు ఎవడు ఉండడు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తర్వాత
మున్నూరు కాపోలు చదవడం స్టార్ట్ చేసిండ్రు, మంగళి సోదరులు చదవడం స్టార్ట్ చేసిండ్రు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, సాకలోళ్ళు, యాదవులు, గొల్లోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు అందరూ చదువుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు పోయి ఆయన సూర్య నమస్కారం పంపిస్తారా నీళ్ళని? ఈ నుంచే నీళ్ళని సూర్యుడి మీదకి పంపిస్తే మరి సైంటిస్టులు ఎందుకు, ఆ రాకెట్లు ఎందుకు, లోటపీసేందుకు? ఇట్లా నాకు బ్రాహ్మణుల మీద ద్వేషం లేదు. దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ దేశంలో మనుషుల్ని నాకు ఈ పాస్టర్ గారిని టచ్ అనేటోళ్ళంటే కూడా నాకు ఇష్టం ఉండదు. వీళ్ళకంత శక్తి ఉంటే కరోనా టైంలో ఏం చేసిండ్రు? అంత కనిపించినారమ్మా పాస్టర్లు, కనిపించినారు రోడ్ల మీద? అమ్మో ఇస్తేరమ్మా బయటకు రాకు చచ్చిపోతారట, ఇంట్లోనే ప్రార్థన చేసుకో, గుణగుణ ఎవరికి వినబడకుండా అని చెప్పి. ఎవరు రాలే, ముల్లా రాలే, పాస్టర్ రాలే, పంతులు అయితే పట్టకెళ్ళాడు. కానీ ఎవరు మమ్మల్ని కాపాడింది? మనల్ని పోలీసులు, డాక్టర్లు, నర్సులు, సామాజిక కార్యకర్తలు, మానవత్వం ఉన్నటువంటి మనుషులు మనల్ని కాపాడారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట అంటే రేంజర్ రాయేశ్వరుడు ఏం చేస్తారు? నా లొట్టపేసి నన్ను సంపుతారు. సంత ఆగుతాదరా? నేను మాట్లాడకపోతే ప్రవీణ్ మాట్లాడతారు, సంతు మాట్లాడతారు, గజ్జు మాట్లాడతారు, రాబోయే రోజుల్లో ఎంతోమంది మాట్లాడతారు. సంపుత ఆగుతుంది? బుద్ధుడు చచ్చిపోతే ఆగిపోయి రాదు. సావుకు భయపడేటోడు ఎవరు లేడా? సావుని జయిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. గుర్తుపెట్టుకోడు. బాబాసాహెబ్ అంబేద్కర్ భయపడలే, బుద్ధుడు భయపడలే, అశోకుడు భయపడలే, ఎవరు భయపడలే. ఊరికే మహరే మహరే అని చెప్పకండి. మహర్ల సత్తా చూపెట్టినప్పుడు మాత్రమే సమాధానం తెలుసు. అబ్బో మహర్లు అంటే మామూలు కాదని చెప్పి. అవునా? చాలామంది అన్నారు చూసారు రాగా ఇట్లా కత్తి వేసి దాని మీద మహారాన్ని రాసుకుంటారు, ఇంకో జాల కత్తి వేసి చెమారాన్ని రాసుకుంటారు. ఆ పౌరుషాన్ని చూపెట్టినప్పుడే ఇటు మహార్ ఇటు చెమారాన్ని మిగతా సమాజం గుర్తుపడుతుంది. ఇంట్లో కూర్చొని గుణగుణ అంటే ఎవరు గుర్తుపడుతుంది? నిజమా కాదమ్మా? జై భీమ్. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఈ దేశంలో ఉన్న సబ్బండ వర్గాలకు హక్కులు ఇచ్చిండు. కాబట్టి అంబేద్కర్ గారు అంటే వాళ్ళకు కోపం. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళా మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది మన గ్రేట్ బీజేపీ గవర్నమెంట్. సో మీకు ఇంతకు మించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని తెలియజేస్తూ, అంబేద్కర్ గారు అంటే ప్రేమ ఉన్న మనమే అంబేద్కర్ గారి గురించి అనర్గళంగా మాట్లాడాలా, బీసీలకు మిగతా వాళ్ళకు చెప్పాలా. అంబేద్కర్ అంటే వచ్చినామా, ఇగో ఇక్కడ పువ్వులు పెట్టినామా, దండం పెట్టినామా, పోయినామా కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన నాలుకల మీద ఉండాలి. ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి, తిడితే తిరుగుబాటు చేయాలి. పోలీస్ స్టేషన్లలో మనకు కంప్లైంట్ రాయరాదు. ప్రతిదీ కూడా నేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ పెడితే కూర్చోండి. ఒక్క పూట అన్నం తినకపోతే చచ్చిపోం. మీలాగా నా కడుపులో కూడా ఆకలి అవుతుంది, కానీ బాధ లేదు. ఒక పూట ఆకలితో ఉంటే చచ్చిపోం అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని, చుట్టుపక్కల ఏ గ్రామంలో అంబేద్కర్ గారి కార్యక్రమాలు జరిపినా మీ పిల్లల్ని తీసుకొని మీరు పోవాలని, చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. నిజంగా వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు చాలా ఆనందం అనిపించింది. విగ్రహాన్ని మాత్రం విగ్రహాన్ని పెట్టేదాకా ఇడిసపెట్టేది లేదు. విగ్రహాన్ని పెట్టియడం అయితే నేను ఖచ్చితంగా తెప్పిస్తా. అన్నతో మాట్లాడి నేను వచ్చినా రాకపోయినా కార్యక్రమం మాత్రం విజయవంతం మీరు చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవాలి. మార్పు మన నుంచే సాధ్యం కావాలి. ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం లేకపోవడం ఇది చాలా దురదృష్టకరం. పాత ఎమ్మెల్యే గారికైనా ఈ ఎమ్మెల్యే గారికైనా నిజంగా ఇది ఒక రకమైనటువంటి హెచ్చరికగా నేను తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ ఓట్లు తీసుకున్న మీకు కొంచెమన్నా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి అందరం కలిసి ఎస్ వాళ్ళు మన అన్నలు ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇంట్లో లొల్లి పెట్టుకోవాలి, ఏం కాదు. ఇది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాకపోతే నేను జగదీశ్వర్ రెడ్డిని అడిగినా, మా వేముల ప్రశాంత్ రెడ్డి అని అడుగుతున్నా, మనల్ని అడుగుతున్నా కదా. మాలో అయితే మాది కూడా అయితే మన అన్నదమ్ములే వాళ్ళు. మీ ఓట్లతో కలిసి రాళ్ళు కంపల్సరీ అంబేద్కర్. అసలు ఈ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి తీరు లిస్ట్ మొత్తం. అంబేద్కర్ గారి విగ్రహాలు లేని ఊరుండదు. ఎస్సీ రిజర్వ్ ఒక దళితుడు పరిపాలన చేస్తున్న దాంట్లో ఉన్న వీళ్ళకంటే కేసీఆర్ పోపు కదా ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద విగ్రహం పెట్టినాడు. సో అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉండడంతో పాటు ఆయన గురించి అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలను మనం సంపాదించుకోవాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన మేధాశక్తిని మనం తెలుసుకొని యూనివర్సల్ స్థాయిలో మీరు ఎదగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి పెట్టుకొని మీరంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఉండాలని మళ్ళొకసారి ఆ చిట్టి తల్లికి గట్టిగా సపోర్ట్ కొట్టుంది. ఎందుకు అన్నిసార్లు సపోర్ట్ కొట్టిపిస్తారంటే ఇంకో చిట్టి తల్లి కనిపించారు. అబ్బా నేను కూడా మాట్లాడతా, రాజేష్ అంకుల్ గన్నిగా సపోర్ట్ కొట్టిపించింది అని చెప్పేసి. ఎంకరేజ్మెంట్ అనేది చాలా గొప్పది. అది ఎప్పుడు మన పిల్లలకు అందిస్తూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి నాతో పాటు పాట పాడుకుందామా? ఏం పాట పాడుకుందాం? ఎవడే ఏమైపోయే వాళ్ళమో
సప్పట్లు కొట్టాలి. ఆ సప్పట్లు అంటే ఉత్త అట్లా ఆగు ఆగు రాగు. ఇద్దరు బాపనల్లో మాట్లాడుకునే భాష ఎట్లుండో తెలుసా చెప్పనా? ఇద్దరు కళాకారులు పంతులు పోయినట ఒక ఊర్లకి. పాపం సాయంత్రం కచేరీ మొదలు కావడానికంటే ముందే కార్యక్రమ నిర్వాహకులు మంచి ముద్దపప్పు, వంకాయ, సాంబారు, అప్పడాలు పెట్టిరట. సాయంత్రం అంతా రెడీ చేసుకొని ఆ డోల కొట్టేట ఉంటాడు, డున్ 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 అనిపిస్తున్నాడ. ఇక ఇంకో కళాకారుడు పోయి మైకు పట్టగానే కంపు వాసన వచ్చిందట. ఎందుకంటే మధ్యాహ్నం తినంతా మనడు డోల కొట్టేటోడు మెల్లగా తుస్స నడిచిండట. మరి పాట పాడేటోడికి ఆ కంపు స్మెల్ వస్తే తిడతలే ఏమంటుండే కుర్తా వాసన వాసన. ఈ కిందునాడు చెప్తాడ నేనే నేనే. మిగతాలు అందరూ సపోర్ట్ కొడుతున్నాడా? మీదున్నాడు ఎంత అద్భుతంగా పాడుతున్నాడు, కిందనోడు ఇంకా అద్భుతంగా పాడుతున్నాడు, వా 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 అని సపోర్ట్ కొడుతున్నాడా? వాళ్ళిద్దరు తిట్టుకునేది మనకు అర్థమైందా? వీడేమన్నాడు? వాసన నేనే నేనే. తిట్టకు నేనే అంటాడు, కానీ వాడికి అర్థం కాలే. అంటే వాళ్ళ సయోధ్య అంత అద్భుతంగా ఉంటుంది. అంబేద్కర్ గారి కార్యక్రమం మనం అందరం కూడా లయబద్ధంగా సపోర్ట్ కొట్టుకుంటే బాబాసాహెబ్ని పాడుకుందాం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో గట్టి కూడా సపట్లు. ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి. ఏమాలోచించిన అంబేద్కర్ గారు? నన్ను ఎట్లయితే స్కూల్ బయట కూర్చుండబెట్టినరో, నా రాబోయే తరాలను అట్లా స్కూల్ బయట కూర్చుండబెట్టద్దు. అట్లా ఎవడన్నా కూర్చుండబెట్టే ప్రయత్నం చేస్తే పోలీసులు వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద వాళ్ళు తీసుకుపోయి బొక్కలు వేసి తండాలని. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతను అంబేద్కరే మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహా నీయుని ఘనత. నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాత, రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాన్ని మనం తెలుసుకొని మిగతా సమాజానికి తెలపాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాలపై మోయాల్సినటువంటి వ్యక్తులు మనం అందరం అని చెప్పి తెలియజేస్తూ, నేను నా వంతుగా నా కుటుంబ సభ్యులైన మీ అందరికీ బాబాసాహెబ్ గురించి కొత్త విషయాలు 4 చెప్పానని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ విషయాలను మిగతా వాళ్ళతో ప్రస్తావించడం వల్ల అంబేద్కర్ గారి యొక్క త్యాగం మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. అంబేద్కర్ గారు ఎస్సీలకు ఎక్కువ రాసిండా, బీసీలకు ఎక్కువ రాసిండా? రేపటి నుంచి చెప్పండి. 27% వాళ్ళు అంబేద్కర్ దగ్గరికి రావాలా, 50% 15% వాళ్ళని కాదు అని ప్రశ్నించండి, తప్పులేదు. ఎవడని అంటారు మన పిల్లలు స్కూల్ కాలేజీలలో అంటారు, అరే మీకేమరా మీ అంబేద్కర్ 35 మార్కులకే మీకు ఉద్యోగం వస్తుంది. అవురా మాకు 15 మందికి వస్తుంది కానీ మీకు 27 మందికి వస్తుంది కదా, మాకు మీరే పడుతున్నా బాబాసాహెబ్ దగ్గర అని చెప్పాలి. అట్లా వాళ్ళకి కనువిప్పు కలిగించాలి. ఎందుకంటే మహాత్మా జ్యోతిబా ఫులే లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి చదువుకునేవాడు కాదు, రామ్జీ సక్పాల్ గారు. అంటే బీసీలే మనకంటే ముందు పోరాటం చేశారు, కానీ పాపం ఇవాళ అంతా కూడా పంతులు గారి దగ్గర భజనలు చేస్తూ ఉన్నారు.
వాళ్ళ కోపిడిలో నుంచి ఆ సిమ్ కార్డ్ ఏదో పంతుల సిమ్ కార్డ్ తీసి మహాత్మా పూలే సిమ్ కార్డ్ వేయాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ఎందుకంటే హార్డ్వేర్లో మనమే కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. ఇంతసేపు నా ప్రసంగం వినందుకు థ్యాంక్ యూ. జై భీమ్.